బాలలే రేపటి పౌరులు అనేది మనం ఎప్పటి నుంచో వింటున్నాము. యాక్చువల్గా చెప్పాలంటే మీరే మా భవిష్యత్తు. రాబోయే రోజుల్లో ఈ దేశ భవిష్యత్తుని కాపాడాల్సిన బాధ్యత నేటి పిల్లల్లో ఉంది. కాబట్టి మీ జీవితాల్ని మీరు తీర్చిదిద్దుకోవడానికి ఈ స్కూల్ ఒక ప్లాట్ఫామ్. ఇక్కడ మీకు అందరికీ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఈ స్కూల్లో ఉన్న టీచర్స్ కానీ, పేరెంట్స్ కానీ, పిల్లలకు కానీ మనము మన రోజు విధానంలో జీవనం వేరే, జీవితం వేరే. జీవనం అనేది మీరందరూ చదువుకొని మంచి మార్క్స్ తెచ్చుకొని ఉద్యోగాలు చేసి మీ లైఫ్లు మీరు ఎక్కడ కొంచెం కూడా నిరుత్సాహం లేకుండా రేపటి ఆశతో ముందుకు వెళ్ళడం జీవనం. జీవితం అది వేరే. ఏదైనా కానీ ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఇది భగవంతుడు మనకి ఇచ్చిన జీవితం. దాంట్లో ఆ జీవితాన్ని మనకి నిండు నూరేళ్లు తీసుకెళ్ళడానికి మనకి ధైర్యం అనేది ముఖ్యం. ఏది కోల్పోయినా ఏ బిడ్డ కానీ, ఏ తల్లిదండ్రులు కానీ, ఏ ఉపాధ్యాయులు కానీ, ఎందుకు ఉపాధ్యాయులు కూడా కలుపుతున్నారంటే ఒక బిడ్డ చదవకపోతే వీళ్ళు చదవలేదు అనే ముద్ర వాళ్ళ మీద ఉద్యోగం చేస్తున్న ఈ టీచర్స్ ఇక్కడ ఇప్పుడు ఆ పాప 10th క్లాస్ చదివిందని చెప్పారు కదా, ఆ పాప అదేవిధంగా ఇక్కడ ఎంతో మంది ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిన RWC ఇంజనీర్ గారు వీళ్ళందరూ కూడా మీకు ఇన్స్పిరేషన్ కావాలి. ఈరోజు గవర్నమెంట్ లో మనల్ని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రతి ఒక్క బిడ్డ చదువుకోవాలి అనే కోరిక మన ముఖ్యమంత్రి గారికి. దానికి అన్ని వసతులు కలిపి విద్యాబోధనలో ఎన్నో రాబోయే రోజుల్లో మనకి ఇంకా ఎన్నో వసతులు కల్పించడానికి శ్రీకారం చుట్టబోతున్నారు నారా లోకేష్ బాబు గారు విద్యామంత్రిగా. కాబట్టి ఇవన్నీ కూడా మనకి రాబోయే రోజుల్లో ఇలాంటి పేరెంట్స్ అంటే ఇప్పుడు మేము పేటీఎం అని ఈ పీటీఎం అని చెప్పి పెట్టాను కాబట్టి ఈ రోజు జరిగేసి వదిలేయకూడదని చెప్పి నేను ఇక్కడున్న ఈ ఉపాధ్యాయులను టీచర్స్ని కోరుకుంటున్నాను. మేడం, ఈ మాదిరే మీరు ఏ క్లాస్ ఆ క్లాస్ ప్రతి 2 నెలలకు ఒకసారి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కండక్ట్ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. అప్పుడే వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారో మీరు వాళ్ళకి చెప్పగలరు, వాళ్ళ పిల్లలు ఇంట్లో ఎలా ఉన్నారో వాళ్ళు మీకు చెప్పగలరు. మామూలుగా నార్మల్ స్కూల్స్ లో, సిటీస్ లో ఎవ్రీ మంత్ ఇది జరుగుతుంటుంది పేరెంట్స్ టీచర్స్ మీటింగ్. మీరు ఎవ్రీ మంత్ పెట్టలేకపోయినా కనీసం 2 నెలలకు ఒకసారి పేరెంట్స్ టీచర్ మీటింగ్ తప్పకుండా కండక్ట్ చేయాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఈ స్కూల్లోనే మీ కనుసన్నల్లోనే వాళ్ళు తిరుగుతూ ఉంటారు. ప్రతి బిడ్డని మీ బిడ్డగా అనుకుంటే ఉపాధ్యాయులు ఏ బిడ్డ కూడా దాన్ని అతిక్రమించి మీ ప్రేమను అతిక్రమించి చెడు దోవలు పట్టరు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రుల కన్నా ఈ పిల్లల గురించి మీకే ఎక్కువ వాడి బాగోగులు తెలుసు. కాబట్టి మీరు ఈ స్కూల్లో ఇప్పుడు అందరు చెప్పినట్టు జిల్లాలోనే ఇంతమంది ఆడపిల్లలు 900 మంది ఇంచుమించు ఒక స్కూల్లో చదువుతున్నారంటే నిజంగా చాలా గర్వకారణం మనకి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.